చేస్తున్నావు? నేనేం చేయగలను? నన్ను ఇలా ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు. నేను చనిపోదాం అనుకుంటున్నాను. నోరు మొయ్. చనిపోతే అంత మారిపోతుందా? నేను బ్రతుకుతున్నది దియా కోసం. ఇప్పుడు తన్ని తీసుకువెళ్ళిపోయారు. తనకేం కాదు, తిరిగి వచ్చేస్తుంది. ఎలా? నేనంత డబ్బుని ఎలా అరేంజ్ చేయగలను? చేద్దాం. ఎక్కడి నుంచి? దివ్య, నేనెక్కడ పని చేస్తున్నానో నీకు తెలుసా? మీరు అందరూ అనుకున్నట్టు నేను కాల్ సెంటర్లో ఉద్యోగం చేయలేదు. యాక్చువల్గా నేను ఒక కాల్ గర్ల్. నా కుటుంబ పరిస్థితి, వాళ్ళని కాపాడడానికి వేరే దారి తెలియలేదు. ఇక్కడ ఒకటి ఇస్తేనే ఇంకొకటి దొరుకుతుంది. అన్నీ గివ్ అండ్ టేక్ పాలసీనే. అదే నిజం. ఇక్కడ నువ్వు దేన్ని వదులుకోకపోతే నీకు ఏమీ దొరకవు. నాకు సంబంధించినంత వరకు నేను న్యాయంగానే ఉన్నాను. నా ఫ్యామిలీలో అందరూ సంతోషంగానే ఉన్నారు. నేను చేసేది కరెక్ట్ అని చెప్పడం లేదు, కానీ తప్పు కాదు అని చెప్తున్నాను. నేను వెళ్తున్నా. ఇదిగో, దీన్ని వేసుకో. మనం వేసుకున్న డ్రెస్ను చూసి డిసైడ్ చేస్తారు మన రేట్ ఎంత అని. ఫ్యామిలీ గర్ల్ అయితే ఒక రేటు, కాలేజ్ గర్ల్స్ అయితే ఎక్కువ.